నిన్న రిలీజ్ అయిన ఎస్ఎస్సి సీజీఎల్ మెయిన్స్ క్వశ్చన్ పేపర్లు మొత్తాన్ని నేను అనాలిసిస్ చేసి మొత్తం వెయిటేజ్ని నేను క్యాలిక్యులేట్ చేశాను. ఆల్మోస్ట్ ప్యూర్ మ్యాథ్స్లో 80% ఆఫ్ క్వశ్చన్స్ వచ్చాయి. ఇక్కడ చూడండి, ప్యూర్ మ్యాథ్స్లో 80% ఆఫ్ క్వశ్చన్స్ 24 క్వశ్చన్స్ వచ్చాయి. అర్థమెటిక్లోంచి ఎన్ని వచ్చాయి? జస్ట్ 20% మాత్రమే వచ్చాయి. బట్ మన తెలుగు స్టేట్స్లో జరిగే మోసాలు ఏం తెలుసా? మన వాళ్ళు మెజారిటీ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా అర్థమెటిక్ మీదే ఫోకస్ చేస్తారు ఎప్పుడు కూడా. మీరు చూడండి, వాళ్ళ వీడియోస్ చూడండి, షార్ట్స్ చూడండి, అన్నీ చూడండి. ఎక్కువ ఎంతసేపటికి టైమ్ అండ్ వర్క్, టైం స్పీడ్ డిస్టెన్స్, రేషియోస్, ఆ సింప్లిఫికేషన్స్, ఆ రీజనింగ్లోకి వెళ్తే నెంబర్ ఎనాలజీ, మిస్సింగ్ నెంబర్స్, ఇవి తప్ప వాళ్ళకి ఏం కనపరావు. ఎందుకంటే వాటిల్లో మల్టిపుల్ లాజిక్స్ ఉంటాయి. స్టూడెంట్ క్వశ్చన్ చూడంగానే ఆన్సర్ వాడికి స్ట్రైక్ అవ్వదు. అదే వాళ్ళ క్యాచింగ్ పాయింట్ వ్యూస్కి, సబ్స్క్రైబర్స్కి. రియాలిటీ తెలుసుకోండి. తెలుగు స్టేట్స్లో ప్రిపేర్ అయ్యే ఆస్పిరెంట్స్, సీజీఎల్ ఆస్పిరెంట్స్ పర్టికులర్లీ మీరు ఎక్కువ ఫోకస్ చేయాల్సింది మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ప్యూర్ మ్యాథ్స్. ప్యూర్ మ్యాథ్స్ చూడండి, ఆల్మోస్ట్ 80% వెయిటేజ్. ఇక్కడ ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? 24 క్వశ్చన్స్ వచ్చాయి మెయిన్స్లో ప్యూర్ మ్యాథ్స్ నుంచి. అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? జస్ట్ 6 క్వశ్చన్స్ వచ్చాయి. అవి కూడా సింపుల్ క్వశ్చన్సే. సో మీరు నెక్స్ట్ ఎవరైనా అటెంప్ట్ ఇవ్వాలనుకున్న వాళ్ళు మీ ప్రిపరేషన్లో ఫోకస్ చేసేటప్పుడు, మెయిన్స్ పాయింట్ ఆఫ్లో ప్రిపేర్ అయ్యేటప్పుడు ప్యూర్ మ్యాథ్స్కి ఎక్కువ వెయిటేజ్ ఇవ్వండి. అన్ఫార్చునేట్లీ మన తెలుగు స్టేట్స్లో ఎవ్వరు ప్యూర్ మ్యాథ్స్ చెప్పేటోళ్ళు లేరు. మోస్ట్ ఆఫ్ ద కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ అన్ని నార్తే ఉన్నాయి. హిందీ అర్థమైతే నార్త్లోనే ఎవరైనా ఫాలో అయిపోండి, మీకే బెటర్గా ఉంటుంది. మన తెలుగు స్టేట్స్ ఎంతవరకు కూడా డబ్బులు దొందుకుందామా, లేదంటే స్టూడెంట్స్ని క్యాష్ చేసుకుందామా అనే పాయింట్ ఆఫ్లో ఉంటారు. నార్త్లో ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ 1000 రూపీస్లో కంప్లీట్గా 1 ఇయర్కి ల్యాప్టాప్ యాక్సెస్ ఇచ్చి అఫోర్డబుల్ చేయగలుగుతున్నప్పుడు, మన తెలుగు స్టేట్స్లో ఎలా ఉంటుంది? జీరో హీరో అని చెప్పేసి నెలకు 1000 రూపాయలు, నెల రోజుల్లో ఎవడన్నా కంప్లీట్ చేయగలుగుతాడా ఆ వీడియోస్ని? ఎప్పుడో కరోనా టైంలో రికార్డ్ చేసిన వీడియోస్ ఉంటాయి. అండ్ వాళ్ళ స్టాండర్డ్గా ఉండవు. నేను చెప్పలేను, ఎందుకంటే నేనేం కోచింగ్ ఇన్స్టిట్యూట్ని కాదు, నేనేం కోర్సులు అమ్ముకోవట్లేదు. మీకు రియాలిటీ చెప్తున్నా. ఇప్పటికైనా రియాలిటీ తెలుసుకొని ఏవి బెస్టో తెలుసుకొని ప్రిపేర్ అవ్వండి. అండ్ ఇక్కడ వెయిటేజ్ వస్తే మ్యాక్సిమం క్వశ్చన్ చూడండి. మెన్సురేషన్స్ నుంచి 7 క్వశ్చన్స్, స్టాటిస్టిక్స్ నుంచి 5 క్వశ్చన్స్, జామెట్రీ నుంచి 4 క్వశ్చన్స్, ట్రిగ్నోమెట్రీ నుంచి 3 క్వశ్చన్స్, ఆల్జిబ్రా నుంచి 1 క్వశ్చన్, ప్రాబబిలిటీ నుంచి 1 క్వశ్చన్, కోఆర్డినేట్ జామెట్రీ నుంచి 1 క్వశ్చన్, నెంబర్ సిస్టమ్ నుంచి 1 క్వశ్చన్, సింప్లిఫికేషన్ నుంచి 1 క్వశ్చన్. మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్ని ఇక్కడే కవర్ అయినాయి. 24 క్వశ్చన్స్ అవుట్ ఆఫ్ 30 కవర్ అయినాయి. జస్ట్ అర్థమెటిక్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వచ్చాయి? జస్ట్ 6 వచ్చాయి. ఆ 6 ఏమేంటి? రేషియోస్ నుంచి 2, పార్ట్నర్షిప్ నుంచి 1, యావరేజెస్ నుంచి 1, కాంపౌండ్ ఇంట్రెస్ట్ నుంచి 1, టైమ్ అండ్ వర్క్ నుంచి 1. ఓకేనా? ఇప్పటికైనా రియాలిటీ తెలుసుకొని సబ్జెక్ట్ ఫోకస్ చేయండి. ఎవరు సబ్జెక్ట్ చెప్తున్నారో తెలుసుకొని ఆ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని మీరు ప్రిఫర్ చేయండి. నేనైతే తెలుగు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ ప్రిఫర్ చేయను. ఎంతసేపటికి వాళ్ళు మనీ మైండెడ్ అంటారు. మీరు తెలుగు కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ చూడండి. ఒక్కొక్క అర్థమెటిక్ కోర్సు, ప్యూర్ మ్యాథ్స్ కోర్సు 2 కలిపి 3000, 4000, 5000, 6000 ఒక కామన్ మిడిల్ క్లాస్ స్టూడెంట్ అఫోర్డ్ చేయగలుగుతాడా? అదే నార్త్లో చూడండి ఎంత తక్కువగా అఫోర్డ్ చేస్తున్నారో. రియాలిటీ తెలుసుకోండి, సబ్జెక్ట్ నేర్చుకోండి. నేను ఎవరిని టార్గెట్ చేయడానికి కాదు, స్టూడెంట్స్కి బెనిఫిట్ అవ్వడానికి నేను చెప్తున్నాను.